తనదైన శైలిలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మీడియాతో చిట్చాట్ చేసిన మల్లారెడ్డి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమే అంటూ చెప్తూనే ఒక చిన్న కండిషన్ పెట్టారు మల్లారెడ్డి. తనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో తక్షణమే చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. మరి తాను పెట్టిన కండిషన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు మల్లారెడ్డి. ఆ వెంటనే 100% సీఎం రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వడని కుండ బద్దలు కొట్టేశారు. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే మధ్యవర్తిత్వం చేయాలంటూ జర్నలిస్టులకు కోరటమే కాకుండా హోంమంత్రి పదవి ఇచ్చేటట్లు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడాలని కోరటం గమనార్హం. మరోవైపు బీఆర్ఎస్ గెలిచి ఉంటే తాను ఏం చేసుండేవారో చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలిస్తే తన స్థానం వేరే లెవెల్లో ఉండేదని చెప్పుకొచ్చారు. తాము మూడోసారి గెలిచి ఉంటే తాను ఖచ్చితంగా హోంమంత్రి అవుతుండేనని పేర్కొన్నారు. అంతేకాకుండా సంవత్సరానికి 4 సినిమాలు కూడా తీసేవాడినంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు కొత్త శాటిలైట్ ఛానల్ పెట్టేవాడినని మల్లారెడ్డి తెలిపారు. అంతేకాకుండా శాసనసభలో తనను ఎవరు టచ్ చేయలేదని, తనను టచ్ చేస్తే ఒక్కొక్కరికి సంగతి చెప్తానంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటి వరకు తన నోటికి తాళం వేసుకుంటానని తెలిపారు. తన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు చేసిన అధికారులే షాక్ అయ్యారని, ₹1 కూడా ఐటీ వాళ్లకు దొరకలేదని, డబ్బులు ఏమయ్యాయని నోరెళ్లబెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇండియా మొత్తంలో మల్లారెడ్డి ఒక్కడే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులపై ఎఫ్ఐఆర్ చేయించాడని, ఒక అధికారిపై కేసు పెట్టాలంటే దమ్ముండాలంటూ మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.